శాంతి. ఏ ఉద్దేశంతో అయినా ఏ రకమైన విమర్శను అంగీకరించటం కష్టం. కానీ మనం దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా లాభమే. మన పట్ల వచ్చిన విమర్శలు మన నియంత్రణలో ఉండవు. కానీ మనం దానికి ఎలా స్పందిస్తున్నామనేది ఎల్లప్పుడూ మన ఎంపిక. మనం ఏం చేసినా ఎవరైనా మనల్ని ఎల్లప్పుడూ విమర్శిస్తూ ఉంటారా? అన్నీ బాగా జరుగుతున్నట్లు అనిపించినప్పటికీ మన ఆలోచనలు, ప్రవర్తనలు, ప్రతిభ, ప్రయత్నాలు లేదా ఫలితాలను విమర్శించే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఇష్టం ఉన్నా లేకున్నా విమర్శలను తప్పించుకోలేము. కాబట్టి అది మనం ముందుకు వెళ్ళటంలో సహాయం పడుతుంది. విమర్శలు ఎదురైనా మనం స్థిరంగా ఉండాలి. విమర్శ సాధారణంగా కోపం, అవమానం, అగౌరవం లేదా తిరస్కరణ భావంతో వస్తుంది. కాబట్టి అభిప్రాయం కంటే దానితో పాటు వచ్చే వైబ్రేషన్స్ ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ అభిప్రాయాన్ని మాత్రమే అంగీకరించి దానితో పాటు వచ్చే ప్రతికూల వైబ్రేషన్లను మనకు తాకకుండా ఉండటం మన చేతిలో ఉంది. ఇతరుల విమర్శలు మనకంటే వారి గురించి తెలుపుతాయి. వారి బాధలు, వారి ఆందోళనలు, వారి అభద్రత మరియు వారి వ్యక్తిత్వాల రూపంలో వారి బలహీనమైన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. వారు బాధలో ఉండి దానిని మనకు వ్యక్తం చేస్తున్నారు. వారిని అర్థం చేసుకోవటం, సానుభూతి చూపటం మరియు ప్రతికూల శక్తిని తిరిగి ప్రసరింపచేయకుండా ఉండటం మన పాత్ర. మనల్ని విమర్శించేటప్పుడు ఆ విషయాలను మంచిగా లేదా అధ్వానంగా చేయగల శక్తి మనకు ఉంది. వారితో మర్యాదగా ఉండాలి. వారి మాటలను నిర్ధారించుకొని అవసరమైతే మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. లేకుంటే ఆ దృశ్యాన్ని మీ మనసులోంచి తొలగించాలి. మనల్ని ప్రశంసించినప్పుడు స్థిరంగా ఉన్నట్లే విమర్శించినప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. మనల్ని మీరు బాగా తెలుసుకొని ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు బాధపడకండి. కొన్నిసార్లు వారి అభిప్రాయాన్ని పంచుకునేటప్పుడు వ్యక్తులు మొరటుగా ఉంటారు. వారు మిమ్మల్ని నిందిస్తారు. కాసేపు ఆగి నిందల గురించి ఆలోచించండి. అది సరైనదా కాదా అని చెక్ చేసుకోండి. సరైనదే అయితే వారికి ధన్యవాదాలు తెలిపి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. సరైనది కాకపోతే వదిలేయండి. వారు చెప్పే దాని గురించి చింతించకండి. స్థిరంగా ఉండండి. ప్రతిస్పందించకండి, వాదించకండి లేదా నేను కరెక్ట్ అని సమర్థించుకోకండి. మీ అభిప్రాయాలను దృఢంగా చెప్పండి. వారు కలవరపడుతూ ఉండవచ్చని, అసూయతో లేదా అసురక్షితంగా ఉండవచ్చని అర్థం చేసుకోండి. వారు భిన్నంగా ఉన్నారని, వారు తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేస్తున్నారని, ఇది వారి వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. మన బలాలను తెలుసుకొని మన బలహీనతలపై పనిచేద్దాం. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీరు వారి స్వభావాన్ని చూసినప్పుడు కాన్స్టెంట్గా ఉండండి. ఓం శాంతి.